కార్డేటా వర్గము జంతువుల సంఖ్య ఎక్కువ లేకపోయినా ఎక్కువ ప్రాధాన్యత ఉండే జంతువులన్నీ ఈ వర్గంలోనే ఉన్నాయి. మానవునికి ఉపయోగపడే జంతువులన్నీ ఈ కార్డేటా వర్గంలోనే ఉన్నాయి. మానవునితో సహా ఈ వర్గంలో అనేక రకాల జంతువులు ఉన్నాయి. కార్డేటా అనే ఈ వర్గానికి పేరు ఎలా వచ్చింది అని చూస్తే, కార్డా అంటే పృష్ఠవంశం, ఏటా అంటే కలిగి ఉన్నవి, పృష్ఠవంశాన్ని కలిగిన జంతువులు అనే పేరు వచ్చే విధంగా వీటికి కార్డేటా అనే పేరు వచ్చింది. ఈ జంతువుల్లో పృష్ఠవంశము అనే ఎముక తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి ఈ జంతువులకు కార్డేటా అనే పేరు వచ్చింది. పృష్ఠవంశము కలిగినటువంటి జీవులు కార్డేటా వర్గపు జీవులు. రైట్. మరి ఈ వర్గములో ఏ ఏ జంతువులను చేర్చినారు? చేపలకు ముందుండే ప్రోటోకార్డేటా, సెఫలోకార్డేటా, యూరోకార్డేటా జీవులతో పాటు చేపలు, ఉభయజీవులు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు ఇలా చాలా జంతువులను ఈ వర్గంలో చేర్చడం జరిగింది. ఈ వర్గములో జంతు రాజ్యములోకెల్లా అతిపెద్ద జంతువు నీలితిమింగలం అనేది ఈ వర్గానికి చెందిన జంతువే. నీలితిమింగలము దాన్ని బెలనాప్టెరా మస్కులస్ అనేది దాని యొక్క శాస్త్రీయ నామం, బెలనాప్టెరా మస్కులస్. ఈ నీలితిమింగలం చాలా పెద్దగా ఉంటుంది. అన్ని జంతువుల కంటే పెద్దది నీలితిమింగలం. మరి జంతు రాజ్యంలో రెండవ పెద్ద వర్గం ఏది అంటే, జంతు రాజ్యంలో మరి రెండవ పెద్ద జంతువు ఏది అంటే మొలస్కా వర్గానికి చెందినటువంటి ఆర్కిట్యూసిస్ అనేది జంతు రాజ్యంలో రెండవ పెద్ద జంతువు. మనం కార్డేటా వర్గం గురించే చదువుకుంటున్నాం కాబట్టి దీంట్లో నీలితిమింగలము, బెలనాప్టెరా మస్కులస్ అనే జంతువు గురించి మనము తెలుసుకుందాం. ఇది చాలా పెద్ద జంతువు. ఇది క్షీరదాలు అనే విభాగానికి చెందిన జంతువు. క్షీరదాలు అనే విభాగానికి చెందినటువంటి నీలితిమింగలము చాలా పెద్దగా ఉంటుంది. దాదాపు 150 టన్నుల బరువు ఉంటుంది. దాని గుండె ఒక కారు సైజులో, ఒక అంబాసిడర్ కారు సైజులో నీలితిమింగలం యొక్క గుండె ఉంటుంది. ఆ విధంగా అతిపెద్ద జంతువు అయినటువంటి నీలితిమింగలము ఈ కార్డేటా వర్గానికి చెందిన జంతువే. రైట్. మరి కార్డేటా అనే పదానికి సకశేరుకాలు అనే పదం సరైనదా అంటే కాదు. కార్డేటా వర్గములో సకశేరుకాలు అనేది ఒక ఉపవర్గం మాత్రమే. సకశేరుకాలను వర్టిబ్రేటా అంటారు, వర్టిబ్రేటా. కాబట్టి కార్డేటా అనే వర్గములో యూరోకార్డేటా, సెఫలోకార్డేటా, ప్రోటోకార్డేటా, వర్టిబ్రేటా అనే 4 ఉపవర్గాలు ఉన్నాయి. అయితే ప్రోటోకార్డేటాను ఈ కార్డేటా నుంచి వేరు చేసి ఇన్వర్టిబ్రేటా మరియు కార్డేటా మధ్య సంధాన సేతువులుగా ప్రోటోకార్డేటాను మార్చడం జరిగింది. కాబట్టి యూరోకార్డేటా, సెఫలోకార్డేటా, వర్టిబ్రేటా అనే 3 ఉపవర్గాలు మాత్రమే కార్డేటా అనే వర్గంలో ఉన్నాయి. దాని గురించి పూర్తిగా వర్గీకరణ అనే పాఠంలో మనము చదువుకోబోతున్నాం. రైట్. మనము ఈ క్లాస్లో కార్డేటా యొక్క లక్షణాలను గురించి తెలుసుకోవాలి. కార్డేటా అనే పదానికి సరైన తెలుగు పదం లేదు. మరి కార్డేటాను తెలుగులో, ఇంగ్లీష్లో అదేవిధంగా కార్డేటా అని పిలిచినప్పటికీ కార్డేటా వర్గానికి సమాంతరంగా ఇంకొక పదం సకశేరుకాలు అనే పదం వాడుతున్నారు శాస్త్రవేత్తలు. మరి కార్డేటాలు, సకశేరుకాలు రెండు ఒకటి కాదు. సకశేరుకాలు కార్డేటా వర్గంలో ఒక ఉపవర్గం మాత్రమే అయినప్పటికీ చాలామంది కార్డేటాకు సకశేరుకాలు అనే పదాన్ని సమాంతరంగా, సమానంగా ఉపయోగిస్తున్నారు. మనము ఇప్పుడు కార్డేటా యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం. కార్డేటా అంటే మనము ఇందాక చెప్పుకున్నటువంటి సకశేరుకాలు అనే పదానికి సమాంతరంగా వాడినాం కదా, దీని యొక్క సాధారణ లక్షణాలు మనము ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇక్కడ 3 ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి
కార్డేటాకు. ఒకటి పృష్ఠదండాన్ని కలిగి ఉండడం, పృష్ఠ వంశాన్ని కలిగి ఉండడం. రెండోది పృష్ఠ నాలికాయుత నాడీ దండాన్ని కలిగి ఉండడం. మూడోది గ్రసనీ మొప్ప చీలికలను కలిగి ఉండడం. ఈ మూడు కూడా సకశేరుకాల లేదా కార్డేటా యొక్క ముఖ్యమైన లక్షణాలు. ఒకటి పృష్ఠవంశాన్ని కలిగి ఉండడం. మరి పృష్ఠవంశం అంటే ఏమిటి? పృష్ఠవంశం, దీన్ని ఇంగ్లీష్లో నోటోకార్డ్ అంటారు. నోటోకార్డ్. అదే గ్రీకు భాషలో అయితే కార్డా డోర్సాలిస్ అంటారు. కార్డా డోర్సాలిస్ అంటారు పృష్ఠవంశాన్ని. మీరు ఇక్కడ బొమ్మలో పృష్ఠవంశాన్ని చూడొచ్చు. ఇక్కడ నోటోకార్డ్ అని రాసినారు చూడండి. ఈ పసుపు రంగులో ఉండే ఈ ఎముక లాంటి నిర్మాణాన్ని పృష్ఠవంశము అంటారు. ఇది ఎముకే దేహంలో పూర్వాంతం నుంచి పరాంతం వరకు విస్తరించి ఉంటుంది. ఇది ఒక ఎముక, దేహానికి ఆధారాన్ని దృఢత్వాన్ని ఇచ్చే ఎముక పృష్ఠవంశం. మరి ఈ పృష్ఠవంశాన్ని కలిగి ఉండడము సకశేరుకాల యొక్క ముఖ్యమైన లక్షణము లేదా కార్డేటా యొక్క ముఖ్యమైన లక్షణము. ఇవి శరీర కుహరానికి వెలుపల పృష్ఠ మధ్య భాగంలో ఒక కడ్డీ వంటి పృష్ఠవంశాన్ని కలిగి ఉంటాయి సకశేరుకాలు లేదా కార్డేటాలు. ఈ పృష్ఠవంశము ఆవరించి రెండు పొరలు కలిగి ఉంటుంది. పృష్ఠవంశాన్ని ఆవరించి రెండు పొరల త్వచాలు నిర్మాణాలు ఉంటాయి. ఇవి సంయోజక కణజాలంతో తయారైనటువంటి రెండు పొరలు పృష్ఠవంశాన్ని ఆవరించి ఉంటాయి. ఈ పృష్ఠవంశానికి పృష్ఠవంశము దేహానికి ఆధారాన్ని దృఢత్వాన్ని ఇస్తుంది. పృష్ఠవంశం ఎక్కడుంటుంది? వీపు భాగంలో, పృష్ఠ మధ్య భాగంలో, శరీర కుహరానికి వెలుపల కడ్డీలాగా ఉండే నిర్మాణాన్నే పృష్ఠవంశం లేదా నోటోకార్డ్ అంటారు. ఇది కార్డేటా అన్ని జీవుల్లో జీవితాంతం ఉండదు. కొన్ని జంతువుల్లో, ఉదాహరణకు సెఫలోకార్డేటా జీవుల్లో ఇది జీవితాంతం ఉంటుంది పృష్ఠవంశం అనేది. కానీ యూరోకార్డేటా జీవుల్లో లార్వా దశకు మాత్రమే పరిమితమై ఉంటుంది పృష్ఠవంశం. మరి వర్టిబ్రేటా జీవుల్లో ఇది కేవలము పిండాభివృద్ధి దశకే పరిమితమైపోయి, ప్రౌఢ జీవుల్లో ఈ పృష్ఠవంశము ఒక జెల్లీ వంటి నిర్మాణంగా మిగిలిపోతుంది. పృష్ఠవంశం అనేది వెన్నుపాములో జెల్లీ వంటి నిర్మాణంగా మిగిలిపోతుంది. దాన్ని న్యూక్లియోపల్పోసి అంటారు. న్యూక్లియోపల్పోసి. ఇది క్షీరదాలన్నింటిలో వెన్నుపాములో అక్కడక్కడ ఈ న్యూక్లియోపల్పోసి అనే నిర్మాణం ఉంటుంది. దాన్ని మనము పృష్ఠవంశంగా భావించవచ్చు. ఆ విధంగా పృష్ఠవంశం కలిగి ఉండడం సకశేరుకాల యొక్క ప్రధానమైన లక్షణము. నోటోకార్డ్ అంటారు ఇంగ్లీష్లో. అదే గ్రీకు భాషలో అయితే కార్డా డోర్సాలిస్ అంటారు. మరి రెండవ లక్షణం ఏంటి? రెండవ లక్షణము పృష్ఠ నాలికాయుత నాడీదండాన్ని కలిగి ఉండడం. పృష్ఠవంశానికి పృష్ఠ మధ్య భాగంలో ఒక నాళం వంటి పృష్ఠ నాలికాయుత నాడీదండం ఉంటుంది. ఇది పూర్వ భాగంలో మెదడుగాను, పరభాగంలో వెన్నుపాముగాను విభేదనం చెంది ఉంటుంది. ఆ విధంగా పృష్ఠ నాలికాయుత నాడీదండం ఉంటుంది. మీరు ఇక్కడ బొమ్మలో చూడొచ్చు. పైవైపున ఒక పొడవైన నిర్మాణం ఉంది. ముందు వైపు దాన్ని బ్రెయిన్ అని రాయడం జరిగింది. వెనుక వైపు అది ఒక వెన్నెముకగా ఉంటుంది. ఈ విధంగా పృష్ఠవంశం అనేది మనకు కనిపిస్తుంది. పృష్ఠవంశము, పృష్ఠ నాలికాయుత నాడీదండం అనేవి సకశేరుకాల్లో కనిపిస్తాయి. సకశేరుకాల యొక్క అతి ప్రధానమైన లక్షణము పృష్ఠవంశాన్ని కలిగి ఉండడము. రెండవ లక్షణము పృష్ఠ నాలికాయుత నాడీదండాన్ని కలిగి ఉండడము. పృష్ఠ నాలికాయుత నాడీదండం కలిగి ఉండడం ఏం ఉపయోగం అంటే, అది వెన్నుపాముగా దృఢత్వాన్ని ఇస్తుంది, వెన్నెముకగా దృఢత్వాన్ని ఇస్తుంది, వెన్నుపాముగా దేహంలో నాడీ వ్యవస్థలో ఉపయోగపడుతుంది. ఈ విధంగా
పృష్ఠ నాలికాయుత నాడీదండము సకశేరుకాల్లో లేదా కార్డేటా జీవుల్లో తప్పనిసరిగా ఉంటుంది. మూడవ లక్షణము గ్రసని మొప్ప చీలికలను కలిగి ఉండడము. గ్రసని ప్రాంతం అంటే ఈ ప్రాంతంలో మొప్ప చీలికలు ఉండాల. సకశేరుకాలంటే తప్పనిసరిగా మొప్ప చీలికలు ఉంటేనే దాన్ని సకశేరుకాలు అంటారు. అయితే మానవుల్లో అవి పిండాభివృద్ధి దశలో మాత్రమే మొప్ప చీలికలు ఉంటాయి. ప్రౌఢజీవుల్లో మొప్ప చీలికలు లోపిస్తాయి. ఈ మొప్ప చీలికలు మనము చేపల్లో చాలా స్పష్టంగా చూడొచ్చు. వీటిని గ్రసని మొప్ప చీలికలు, ఇంగ్లీష్లో బ్రాంకియల్ గిల్ స్లిట్స్ అంటారు. మొప్పలు బ్రాంకియల్ గిల్ స్లిట్స్, మొప్పలు మొప్ప చీలికలు కలిగి ఉండడము ఒక సకశేరుకాల యొక్క ప్రధాన లక్షణము. ఈ మొప్ప చీలికలు ఉండడం వల్ల అది జీవులు శ్వాసించడానికి ఉపయోగపడతాయి. జలచర జీవులు శ్వాసక్రియ జరపడానికి మొప్ప చీలికలు ఉపయోగపడతాయి. ఈ మొప్ప చీలికలు బాహ్య చర్మం అంతర్వర్తనం చెందడం వల్ల, అంతఃచర్మం బహిర్వర్తనం చెందడం వల్ల మొప్ప చీలికలను ఏర్పడతాయి. అన్ని సకశేరుకాలలో ఈ మొప్ప చీలికలు లేదా బ్రాంకియల్ గిల్ స్లిట్స్ అనేవి ఉంటాయి. రైట్. మరి ఇవి ప్రధాన లక్షణాలు. సకశేరుకాల యొక్క ప్రధాన లక్షణాలు గ్రసని మొప్ప చీలికలను కలిగి ఉండడము సకశేరుకాల యొక్క ప్రధాన లక్షణము. మరి మనం ఇందాక సకశేరుకాల యొక్క 3 ప్రధాన లక్షణాలు చదువుకున్నాం. ఒకటి పృష్ఠవంశాన్ని కలిగి ఉండడం, రెండోది పృష్ఠ నాలికాయుత నాడీదండాన్ని కలిగి ఉండడం, మూడోది గ్రసని మొప్ప చీలికలను కలిగి ఉండడం. ఈ 3 లక్షణాలు మనకు సకశేరుకాల్లో ప్రధానంగా కనిపించే లక్షణాలు. మరి ఇవే కాకుండా కొన్ని అదనపు లక్షణాలు కూడా సకశేరుకాల్లో ఉన్నాయి. ఏమి అదనపు లక్షణాలు అంటే, నెంబర్ 1 పాయు పరపుచ్చాన్ని కలిగి ఉండడము. పాయు పరపుచ్చాన్ని కలిగి ఉండడము. పాయువు అంటే తోక. సకశేరుకాల్లో తోక ఎక్కడుంటుందంటే పాయువుకు తర్వాత ఉంటుంది. అది ఒక ప్రధాన లక్షణం, అనుబంధ లక్షణం. సకశేరుకాల యొక్క అనుబంధ లక్షణము. కార్డేటా, సకశేరుకాలు అనే పదాలను సమాంతరంగా ఉపయోగిస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. రైట్. గ్రసని మొప్ప చీలికలు కలిగి ఉండడము, నాలికాయుత నాడీదండాన్ని కలిగి ఉండడము, పృష్ఠవంశం కలిగి ఉండడము, ఇవి ప్రధాన లక్షణాలు. మరి అనుబంధ లక్షణాల్లో మొదటిది పాయుపరపుచ్చం కలిగి ఉండడము. సకశేరుకాలలో తోక అనేది ఉన్నట్లయితే అది పాయువుకు పరభాగంలో ఉంటుంది. కాబట్టి దీన్ని పాయుపరపుచ్చము అంటారు. నెక్స్ట్ ఇంకొక లక్షణం చూద్దాం. ఇంకొక లక్షణం ఏమిటంటే సౌష్ఠవయుతంగా ఉండడము. సకశేరుకాలు సౌష్ఠవయుతంగా ఉంటాయి. కార్డేట్లలో ద్విపార్శ్వ సౌష్ఠవము, బైలాటరల్ సిమ్మెట్రీ అనేది సకశేరుకాల్లో ఉంటుంది. వీటి శరీరాన్ని మధ్య ఆయత తలం ద్వారా 2 సమాన అర్ధభాగాలుగా ఖండించవచ్చు. ఆ విధంగా ఖండిస్తే 2 సర్వసమాన అర్ధభాగాలు ఏర్పడతాయి. ఈ విధంగా సకశేరుకాల్లో సౌష్ఠవము, ఇంగ్లీష్లో సిమ్మెట్రీ అంటారు. సిమ్మెట్రీ అనేది సకశేరుకాల యొక్క అనుబంధ లక్షణము. సిమ్మెట్రీ లేదా సౌష్ఠవం అంటే ఏమిటి? దేహాన్ని పూర్వ పరాంతాలుగా ఖండించినప్పుడు 2 సర్వసమాన అర్ధభాగాలు ఏర్పడితే దాన్ని ద్విపార్శ్వ సౌష్ఠవం అంటారు. అన్ని సకశేరుకాలు లేదా అన్ని కార్డేటా జీవులు ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని ప్రదర్శిస్తాయి. నెక్స్ట్ రెండవ అనుబంధ లక్షణము ఖండీభవనము. దేహంలో ఖండితాలు ఉంటాయి. మీరు ఖండితాలు అనేవి వానపాములో చూసింటారు, బొద్దింకలో చూసింటారు. ఖండీభవనం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దేహంలో ఖండితాలు అనేవి ఉంటాయి. మనకు మానవుల్లో ఆ ఖండితాలు కనిపించవు, బాహ్యంగా ఖండితాలు కనిపించవు. అయితే వెన్నెముకను బాగా గమనిస్తే మనకు 33 వెన్నునాడుల విషయంలో కానీ 33 వెన్నుపూసల విషయంలో కానీ ఈ ఖండీభవనం మనకు స్పష్టంగా గోచరిస్తుంది.
అంతేకాకుండా మానవుల యొక్క గర్భావధి కాలంలో, మానవుడి యొక్క గర్భస్థ దశలో ఈ యొక్క ఖండీభవనం స్పష్టంగా చూడవచ్చు. మరి చేపల్లో అయితే ఖండీభవనం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. మయో కమ్మేటాలు అనే కండర ఖండితాలు చేపల్లో స్పష్టంగా కనిపిస్తాయి. చేపల యొక్క పై చర్మాన్ని తీసిన వెంటనే ముళ్ళు ఉన్న చారలన్నీ కూడా, ఆ ముళ్లకు మధ్యలో ఉండే కండర ఖండితాలన్నీ కూడా మయో కమ్మేటాలని పిలుస్తారు. అవి స్పష్టంగా కనిపిస్తాయి. ఈ విధంగా ఖండీభవనం అనేది శకశేరుకాల యొక్క ఒక అనుబంధ లక్షణము. ఇంకొక లక్షణము శీర్షత, ఇంగ్లీష్లో సెఫలైజేషన్ అంటారు. మరి శీర్షత అంటే స్పష్టమైన తల కలిగి ఉండడాన్ని శీర్షత అంటారు. శకశేరుకాలు స్పష్టమైన తల కలిగి ఉంటాయి. తలలో జ్ఞానేంద్రియాలన్నీ ఉంటాయి. కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, ఈ జ్ఞానేంద్రియాలన్నీ తలలో కేంద్రీకృతమై ఉంటాయి. ఈ తల వాతావరణంలో జరిగే మార్పులను ముందుగా గ్రహించి మిగతా శరీర భాగాలకు సమాచారాన్ని చేరవేస్తుంది. ఈ విధంగా శిర ప్రాధాన్యం అనేది స్పష్టంగా శకశేరుకాల్లో మనకు కనిపిస్తుంది. స్పష్టమైన తల కలిగి ఉండడాన్నే శీర్షత అంటారు. ఈ విధంగా శీర్షత కూడా ఒక అనుబంధ లక్షణమే. మరి ఇంకా ఏం లక్షణాలు ఉన్నాయి శకశేరుకాల్లో అని గమనిస్తే, శరీర కుహరము. ప్రాథమిక కార్డేట్లలో ఆంత్ర శరీర కుహరాన్ని, ఉన్నత కార్డేట్లు విభక్త శరీర కుహరాన్ని కలిగి ఉంటాయి. కార్డేట్లలో శరీర కుహరం తప్పనిసరిగా ఉంటుంది. ఇంగ్లీష్లో శరీర కుహరాన్ని సీలోమ్ అంటారు. సీలోమ్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. అయితే సీలోమ్ అనేది మనం 3 రకాలను చదువుకున్నాం. ఏ సీలోమేట్లు, సూడో సీలోమేట్లు, యు సీలోమేట్లు అని. అయితే శకశేరుకాలన్నిటిలో కూడా యు సీలోమేట్లు లేదా నిజ శరీర కుహరం అనేది శకశేరుకాల్లో ఉంటుంది. అయితే ఈ నిజ శరీర కుహరం కూడా ఏర్పడే విధానాన్ని బట్టి మళ్ళీ 2 రకాలు. ఒకటి ఆంత్ర శరీర కుహరము, 2 విభక్త శరీర కుహరము. ఆంత్రము అంటే పేగు నుంచి శరీర కుహరం ఏర్పడితే దాన్ని ఆంత్ర శరీర కుహరము లేదా ఎంటిరోసీలోమ్ అంటారు. లేదా మధ్యస్థోచ కణాలు విభజన చెందడం వల్ల శరీర కుహరం ఏర్పడితే దాన్ని షైజోసీలోమ్ లేదా విభక్త కుహరం అంటారు. ప్రాథమిక కార్డేట్లలో ఆంత్ర శరీర కుహరం ఉంటుంది. ఉన్నత కార్డేట్లలో విభక్త శరీర కుహరం లేదా షైజోసీలోమ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక అదనపు లక్షణము శరీర కుహర రంధ్రము. శకశేరుకాల పిండాభివృద్ధిలో ఉన్న ఆది ఆంత్ర రంధ్రము ప్రౌఢజీవులలో పాయువుగా మార్పు చెందుతుంది. కనుక కార్డేట్లను డ్యూటెరోస్టోములు అంటారు. కార్డేట్లను డ్యూటెరోస్టోములు అంటారు. మీరు ఈ డయాగ్రామ్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. కార్డేట్లను డ్యూటెరోస్టోములు అంటారు. బాగా చూడండి, ఇక్కడ ఇవి అక్కశేరుకాలు, ఈ కింది వరుస శకశేరుకాలు లేదా కార్డేట్లు. ఇక్కడ పిండాభివృద్ధి జరిగేటప్పుడు ఇక్కడ ఒక రంధ్రం ఉంటుంది. దీన్ని ఆది ఆంత్ర రంధ్రము అంటారు. ఈ రంధ్రాన్ని ఆది ఆంత్ర రంధ్రం, కింది వైపు ఉండే రంధ్రాన్ని ఆది ఆంత్ర రంధ్రం అంటారు. ఈ రంధ్రము ప్రౌఢజీవుల్లో నోరుగా మారితే వాటిని డ్యూటెరోస్టోములు అంటారు. లేదా అదే పాయువుగా మారితే వాటిని ప్రోటోస్టోములు అంటారు. ఈ ప్రోటోస్టోములన్నీ అక్కశేరుకాలు, ఈ డ్యూటెరోస్టోములన్నీ శకశేరుకాలు. శకశేరుకాల యొక్క పిండాభివృద్ధిలో ఉండే ఆది ఆంత్ర రంధ్రము, దీన్నే బ్లాస్టోపోర్ అంటారు. బ్లాస్టోపోర్. ఈ రంధ్రమే ప్రౌఢజీవుల్లో నోరుగా మారుతుంది. కాబట్టి అన్ని శకశేరుకాలను ఏమంటారు? డ్యూటెరోస్టోములు అంటారు. రైట్. ఇంకొక లక్షణం గుండె రక్త ప్రసరణ వ్యవస్థ. శకశేరుకాలలో గుండె మరియు రక్త ప్రసరణ వ్యవస్థ చాలా నిర్దిష్టంగా ఉంటాయి. శకశేరుకాల గుండెలో గదులు ఉంటాయి. 2 గదుల, 3 గదుల, 4 గదుల, ఈ విధంగా గదుల హృదయం శకశేరుకాల్లో ఉంటుంది. దీన్నే చాంబర్డ్ హార్ట్ అంటారు. శకశేరుకాల గుండె
కండర నిర్మితమైనది, మయోజెనిక్ హార్ట్ అంటారు. అదే అకశేరుకాల్లో అయితే దాన్ని న్యూరోజెనిక్ హార్ట్ అంటారు. సకశేరుకాల యొక్క గుండెను మయోజెనిక్ హార్ట్ అంటారు. అది కార్డియాటా జీవుల్లో మయోజెనిక్ హార్ట్ అనేది ఉంటుంది. మరి రక్త ప్రసరణ వ్యవస్థ కూడా సకశేరుకాల్లో బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ లేదా ఆవృత రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. రక్తం రక్తనాళాల్లోనే ప్రవహిస్తుంటుంది. అంతేకాకుండా రక్తం ప్రవహించడానికి వీలుగా ధమనీ వ్యవస్థ, శిరా వ్యవస్థ అనేవి సకశేరుకాల్లో బాగా వృద్ధి చెందడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక అనుబంధ లక్షణము అస్థిపంజరము. సకశేరుకాల్లో అస్థిపంజర వ్యవస్థ అనేది ఉంటుంది. ముఖ్యంగా ఎముకతో నిర్మితమైన లేదా అస్థి కణజాలంతో నిర్మితమైన అస్థిపంజర వ్యవస్థ సకశేరుకాలకు చెందిన అన్ని జీవుల్లో ఉంటుంది. ఈ అస్థిపంజరం ఏర్పడంలో కాల్షియం మరియు ఫాస్ఫేట్ అనే లవణాలు, మూలకాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. సకశేరుకాలన్నిటిలో అస్థిపంజర వ్యవస్థ అక్షాస్థిపంజరము, అనుబంధాస్థిపంజరము అనే రూపాల్లో అస్థిపంజర వ్యవస్థ అనేది ఉంటుంది. ఇంకొక లక్షణం కండర ప్రోటీన్లు. సకశేరుకాల్లో శక్తిని తయారు చేయడానికి అవసరమైన ఒక ప్రోటీన్ ఉంటుంది. దాన్ని ఫాస్ఫోక్రియాటిన్ అంటారు. ఇది సకశేరుకాల్లో ఫాస్ఫోక్రియాటిన్ అనే ఒక కండర ప్రోటీన్ ఉంటుంది. ఇది ఏటీపీ తయారు కావడంలో ఎంతో తోడ్పడుతుంది. అదే అకశేరుకాల్లో అయితే ఫాస్ఫో ఆర్జినైన్ అనే పదార్థం ఉంటుంది. ఫాస్ఫో ఆర్జినైన్ అనేది అకశేరుకాల్లో ఉంటుంది. ఫాస్ఫోక్రియాటిన్ అనేది సకశేరుకాల్లో ఉంటుంది. రైట్, ఇవి అనుబంధ లక్షణాలు. ఇంకా కొన్ని అనుబంధ లక్షణాలు ఉన్నాయి. సకశేరుకాల పిండాభివృద్ధిలో సర్పిల విదలనలు జరుగుతాయి. ఈ విధంగా దీన్ని బట్టి కూడా సకశేరుకాలను కనుక్కోవచ్చు. రైట్, ఇప్పుడు మనము సకశేరుకాల యొక్క సాధారణ లక్షణాలు చదువుకున్నాం. సాధారణ లక్షణాల్లో ముఖ్య లక్షణాలు మరియు అనుబంధ లక్షణాలను కూడా చదువుకున్నాం. ముఖ్య లక్షణాలు ఒకసారి చూద్దాం. మళ్ళీ ముఖ్య లక్షణాలు: 1, పృష్ఠవంశాన్ని కలిగి ఉండడం. 2, పృష్ఠ నాళికాయుత నాడీ దండాన్ని కలిగి ఉండడం. 3, గ్రసని మొప్ప చీలికలను కలిగి ఉండడం. వీటిని ఇంగ్లీష్లో ఒకసారి చూద్దాం. నంబర్ 1, కన్సిస్ట్ ఆఫ్ నోటోకార్డ్. నంబర్ 2, కన్సిస్ట్ ఆఫ్ డార్సల్ ట్యూబులార్ నర్వ్ కార్డ్. నంబర్ 3, కన్సిస్ట్ ఆఫ్ బ్రాంకియల్ గిల్ స్లిట్స్. ఇవి సకశేరుకాల యొక్క ప్రధాన లక్షణాలు. మరి అనుబంధ లక్షణాలు ఉన్నాయి. కొన్ని అనుబంధ లక్షణాలు కూడా చదువుకున్నాం. 1, సౌష్ఠవము, సిమ్మెట్రీ. 2, ఖండీభవనము, సెగ్మెంటేషన్. 3, శీర్షత, సెఫలైజేషన్. 4, పాయుపరపుచ్చము, టెయిల్ ఆఫ్టర్ ది యానస్. ఇంకా 5, హార్ట్ అండ్ సర్క్యులేటరీ సిస్టమ్. 6, స్కెలెటల్ సిస్టమ్. 7, మజిల్ ప్రోటీన్ ఫాస్ఫోక్రియాటిన్. 8, క్లీవేజెస్. ఇవి మనము సకశేరుకాల యొక్క సాధారణ లక్షణాలుగా చెప్పుకుంటున్నాం. ఇవి చాలా ఇంపార్టెంట్. సకశేరుకాల సాధారణ లక్షణాలు చాలా ఇంపార్టెంట్. మీకు సకశేరుకాల సాధారణ లక్షణాలకు సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే మీరు అన్మ్యూట్ చేసుకొని నాతో మాట్లాడచ్చు. సకశేరుకాల సాధారణ లక్షణాలకు సంబంధించి మీకు ఏం డౌట్ ఉన్నా సరే మీరు అన్మ్యూట్ చేసుకోండి, నాతో మాట్లాడండి.
రాజేశ్వరాచారి, జ్యోతి, రఫీ, ఎవరికైనా డౌట్లు ఉంటే అన్మ్యూట్ చేసుకోండి, నాతో మాట్లాడండి. జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ కార్డేటా, సకశేరుకాల సాధారణ లక్షణాలను మీరు అడగండి, డౌట్లు ఏమన్నా ఉంటే. ఏ పాయింట్ అయినా అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. కిరణ్, రైట్, ఏమైనా డౌట్లు ఉన్నాయా? ఏం లేవు సార్. ఏం డౌట్లు లేవా? లేవు సార్. ఇంగ్లీష్ మీడియంలో ఒక్కసారి చూద్దామా? చెప్పండి సార్. ఇంగ్లీష్ మీడియంలో మనము స్క్రీన్ షేరింగ్ ద్వారా మనము సులభంగా చెప్పే విధానాన్ని మీకు చూపిస్తాను. Right, general characters of chordates. Animals in the phylum Chordata share 5 key characters that appears at some stage during their development. A notochord, a dorsal hollow tubular nerve cord, pharyngeal gill slits, post-anal tail, and an endostyle. In some group, these key characters are present only during the embryonic development. First, number 1, notochord. The chordates are named as chordata because they consist of notochord, which is a flexible, rod-shaped mesodermal structure that is found in the embryonic stage of all chordates and in the adult stage of some chordate species. It is strengthened with glycoproteins similar to cartilage and covered with a collagenous sheath. The notochord is located between the digestive tube and the nerve cord and provides a rigid skeletal support as well as a flexible location for attachment of axial muscles. In some chordates, the notochord acts as the primary axial support of the body throughout the animal's lifetime. However, in vertebrates, the notochord is present only during the embryonic development, at which time it induces the development of neural tube and serves as a support for the developing embryonic body. The notochord, however, is not found in the post-embryonic stages of vertebrates. At this point, it has been replaced by the vertebral column. You can see on the picture, there is a notochord in a black rod-like structure. It is present beneath the dorsal tubular nerve cord. You can see on the screen. This is a notochord. It gives a strength to the body and also it covers with 2 connective tissue layers. This is the notochord. This notochord only present in chordate. That too, some chordates, this notochord consists throughout their life cycle, throughout their life. But in some chordates, it notochord present only in the embryonic stage.
Next, now second one is the dorsal hollow tubular nerve cord is derived from the ectoderm that rolls into a hollow tube during development. In chordates, it is located dorsally to the notochord. In contrast, the nervous system in protostome animals, animal phyla is characterized by solid nerve cords that are located either ventrally or laterally to the gut. In vertebrates, the neural tube develops into the brain and spinal cord, which together comprise the central nervous system. The peripheral nervous system refers to the peripheral nerves, the cranial nerves laying outside the brain and spinal cord. Next, third one is pharyngeal slits. These are opens into the pharynx that extend to the outside environment. In organisms that lives in aquatic environments, pharyngeal slits allow for the exit of water that enters to the mouth during feeding. Some invertebrate chordates use the pharyngeal gills to filter food out of the water that enters into the mouth. This is the pharyngeal gill slits. These gill slits present, you can see on the screen, these are the gill slits, pharyngeal gill slits. These gill slits present throughout the life in some chordates, but in some chordates these gill slits present only in the embryonic stage. We does not consist of these gill slits in our adult life, but we people consist of this gill slits during our embryonic stage. Next, there is another character is post-anal tail. It is posterior elongation of the body extending beyond the anus. The tail contains skeletal elements and muscles which provide a source of locomotion in aquatic species such as fishes. In some terrestrial vertebrates, the tail also helps to balance, courting and signaling when danger is near. In humans and other great apes, the post-anal tail is reduced to a vestigial coccyx bone that aids in balance during sitting. This post-anal tail, you can see in the screen, this is post-anal tail, present after the anus. This is anus. Tail is present after the anus. Hence, this is called post-anal tail. There is another characters. Those are called additional characters. Additional chordate characters. What are they? Those are number one is segmentation. Number two is symmetry. Number three, cephalization. Number four, true coelom. Number five, heart and circulatory system. Number six, skeletal system. Number seven, muscle proteins. Number eight, spiral cleavage. These are the additional characters of chordates. What is symmetry? If you slit the body into two halves, these two halves appears as a mirror images, like a mirror images. This type of symmetry is called bilateral symmetry. This type of symmetry present in chordates. Number two is segmentation. Chordates exhibit a special character, segmentation. Body is divided into different segments. In humans and other vertebrates, it does not appear in their adult life cycle, adult life stage. But in the embryonic stage,
A clear picture of segmentation is seen in the mother's womb. Body is divided into different segments. Those are called somites also. In fishes, we can easily see the segmentation by removing the external skin. You can see the myocometas present on the fish. Next, third one is cephalization. Cephalon means head. Consisting of head is called cephalization. Head bears sensory organs like eyes, ears, nose, tongue. These are the sensory organs present in the head. This head is present in chordates. This character is called cephalization. It is clearly seen in the chordates. Next one is heart. Chordate consists of heart, chambered heart. Because heart is divided into different chambers. Heart consists of 1, 2, 3, 4 chambers. Hence it is called a chambered heart. That too, heart is made up of cardiac muscles. Hence this is called a myogenic heart. Whereas invertebrates consist of neurogenic heart. In the same time, heart pumps blood through the arteries and veins. Arterial system, venous system is present in the chordates. That means blood flows through the blood capillaries, blood vessels. Hence this is called a closed type of blood circulatory system. Next one is coelom. What is coelom? The cavity present in between the body wall and alimentary canal is called coelom. Chordate consists of true coelom. This true coelom is of two types. One is enterocoelom, other one is seizocoelom. Lower chordates consist of enterocoelom. The higher level of chordates consist of true coelom. This is the one character. Next, skeletal system. The skeletal system is present in chordate, which is made up of bony tissue, which is composed of calcium, phosphates, and other minerals. Other one, muscle protein, phosphocreatine, is the muscle protein in chordates, which is utilized in the production of ATP, adenosine triphosphate. Spiral cleavage is present in chordates. This is an additional character of chordate. These are the general characters of chordates. In the next video, we will discuss about the classification of chordates. Do you have any doubts? మీకు ఏమైనా డౌట్లు ఉంటే అన్మ్యూట్ చేసుకొని నాతో మాట్లాడండి. కిరణ్, సార్ అర్థమైందా? అర్థమైంది. ఏదన్నా పాయింట్ అర్థం కాకపోయినా మీరు ఆ పాయింట్ పేరు చెప్తే నేను మళ్ళీ చెప్తాను. ఓకే సార్. రాజేశ్వరాచారి, అర్థమైందా? అర్థమైంది సార్. అంజుమ్ కౌసర్, అంజుమ్ కౌసర్ వింటున్నావా? రైట్, నెక్స్ట్ క్లాస్లో మనము వింటున్నావా? వింటున్నాను సార్. అర్థమైందా? ఎస్ సార్. దీనికి ఏమైనా డౌట్ ఉంటే అడుగు, నేను చెప్తాను, మళ్ళీ అయినా చెప్తాను.
సరే సార్. నీకు ఏ డౌట్ ఉన్నా ఏదైనా అర్థం కాకపోయినా మళ్ళీ నేను రిపీట్ చేస్తాను. ఓకే సార్, నో డౌట్ సార్. రైట్, రేపు ఇదే టైంకి నెక్స్ట్ క్లాస్లో క్లాసిఫికేషన్ ఆఫ్ కార్డేట్స్ గురించి చదువుకున్నాం. ఓకే, సరే సార్. బాయ్.